అప్పుడే క్రెడిట్ కార్డ్స్ వచ్చినటువంటి రోజులు. మా తోటి ఉద్యోగస్తులంతా స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ నాకు వచ్చింది, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నాకు వచ్చిందని ఒక్కొక్కళ్ళు జేబులో నుంచి తీసి చూపిస్తున్నారు. క్రెడిట్ కార్డు ఉందంటే అర్థం ఏంటంటే అప్పు చేసి కూడా పప్పు కూడా తినొచ్చు అని అర్థం. నాకు ఆ రోజుల్లో తెలియదు. అందరూ నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి అంటాడు, ఒకటి ఉందంటాడు. ఈ మాటలిన్న తర్వాత నాకు కూడా అనిపించింది, మనకు కూడా ఒకటి తీసుకుంటే పోయింది కదా అనిపించింది. ఆ క్రెడిట్ కార్డు తీసుకుందామని అటు వెళ్ళబోయేటప్పుడు దేవుని ఆత్మ చెప్తుంది, పొరపాటున వెళ్ళొద్దు, వద్దో నా మాటను ప్రభా, తీసుకుంటా కానీ దాన్ని వాడుకోండి నాయన. వాళ్ళు వచ్చేటారు, తీసుకోరా జేబులో ఉంటే నష్టమేముంది అని అంటాడు. 10 అడుగులు ముందుకేస్తా, దేవుని ఆత్మ చెప్పేది నష్టపోతావు, జాగ్రత్త, నష్టపోతావు. నేను అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఏమని సది చెప్పానంటే, అయ్యా నేనేం నష్టపోనులే అయ్యా, ఎందుకంటే దాన్ని వాడను, జేబులో పెట్టుకుంటా, స్టాటస్ కోసం పెట్టుకుంటా అని. మొత్తానికి అద్భుతం. స్టాండర్డ్ చార్టర్డ్, సిటీ బ్యాంక్ 2 క్రెడిట్ కార్డులు తీసుకున్నా. అద్భుతం. నేను అస్సలు వాడలా. నాకు తెలిసిన 2కి ఇచ్చా. ఆ రోజుల్లో 70,000 రూపాయలు వాడారు. వాళ్ళు కట్టక అప్పుడప్పుడు అప్పులోళ్ళు ఇచ్చినట్లుగా 50 రూపాయలు ఒకరోజు, 100 రూపాయలు ఒకరోజు, 200 రూపాయలు ఒకరోజు అయితే విచిత్రం తెలుసా, 70,000 రూపాయలు తీసుకుంటే మొత్తం 1,20,000 అయింది. వాళ్ళు గట్ల, నేనే గట్టి. నేను బాధలో అప్పుడు అన్నా, దేవా నన్ను ఎందుకు తప్పించలేదయ్యా, నువ్వు వింటే కదరా నేను నీతో మాట్లాడా, వద్దురా మార్గం అని చెప్పా, ఒరే బడాయికి పోవద్దురా అని చెప్పా. ఎందుకురా నీకు స్టేటస్, లేనిపోయిన అంగమ లేని, వద్దురా అని చెప్పే కదా నువ్వు. నా ప్రభువా నన్ను ఎందుకు తప్పించలా? నేనేం చేయబట్టుకొని బలవంతంగా లాగనరా, డైరెక్షన్ ఇస్తా, ఇదే త్రోవ, ఈ త్రోవలో నడు, మేలుకరంగా సాగుతావని పరిశుద్ధాత్మ మెల్లని స్వరం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మెల్లనైన స్వరం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీకు ఇష్టం కాకపోయినా సూర్యుడు నడిపించిన మార్గంలో నువ్వు ప్రయాణమై వెళ్ళు, నీ బ్రతుకు అంతకంతకు తేజరిల్లటానికి దేవుడు కృప చూపిస్తాడు.